Hello friends, welcome to the channel. Friends, first of all, thank you for watching this video. Coming to the topic, friends, మనం ChatGPT ని ఏ విధంగా యూజ్ చేయకూడదు అండ్ ఎలాంటి విషయాల గురించి మనం ChatGPT లో సెర్చ్ చేయకూడదు వీటి గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నేను నా ఓన్గా అయితే చెప్పట్లేదు. ChatGPT టర్మ్స్ అండ్ కండిషన్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేసింది ఎలాంటి వాటి గురించి మనం ChatGPT ని అయితే యూజ్ చేయకూడదు అని చెప్పి. సో చాలా మందికి ChatGPT యూజ్ చేసేటప్పుడు ఈ విషయాలు తెలియకపోవడం వల్ల వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వడం లేదా వాళ్ళ అకౌంట్ బ్లాక్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇలాంటి ఇష్యూస్ అవాయిడ్ చేయడానికి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఎలాంటి వాటి గురించి మనం ChatGPT యూజ్ చేయకూడదని. ఓకే, సో ఫ్రెండ్స్, చాలా మంది ChatGPTని ఒక ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం అయితే యూజ్ చేస్తారు, కానీ కొన్నిసార్లు తెలియకుండా ఒక అఫెన్సివ్ కంటెంట్ గురించి అయితే వాళ్ళైతే సెర్చ్ చేస్తారు. సో ఇలాంటి అఫెన్సివ్ కంటెంట్, అఫెన్సివ్ లాంగ్వేజ్ ChatGPTలో యూజ్ చేయడం వల్ల కంటిన్యూస్గా మన అకౌంట్ బ్లాకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో వన్స్ అకౌంట్ బ్లాకింగ్ అయితే జరిగితే మనం ChatGPT అయితే ఇంకైతే యూజ్ చేసుకోలేం. ఇన్ కేస్ ఇలాంటి అఫెన్సివ్ కంటెంట్ మనం ChatGPTలో సెర్చ్ చేసినా ఇలాంటి కంటెంట్ మేము ప్రొవైడ్ చేయమని రిప్లై అయితే ఇచ్చేస్తుంది. అండ్ ఆల్సో ChatGPTలో మనం ఎప్పుడు హెరాస్మెంట్ అండ్ హార్మ్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే సెర్చ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనం సెర్చ్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ అయితే మనకి ఇవ్వదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెర్చ్ చేసి అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక ప్రాంప్టింగ్ అయితే ఇచ్చాను, హౌ టు డిస్రెస్పెక్ట్ సమ్వన్. చూసారు కదా ఫ్రెండ్స్, ChatGPT ఏం రెస్పాన్స్ ఇచ్చిందంటే, ఐ కెనాట్ ప్రొవైడ్ గైడెన్స్ ఆర్ అసిస్టెన్స్ ఆన్ డిస్రెస్పెక్ట్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ బిహేవియర్ టువర్డ్స్ అదర్స్. ఇట్స్ ఇంపార్టెంట్ టు ప్రమోట్ పాజిటివ్ కమ్యూనికేషన్ అండ్ ట్రీట్ అదర్స్ విత్ కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇలాంటి ప్రాంప్టింగ్స్ కంటిన్యూస్గా ఇవ్వడం వల్ల మన అకౌంట్ అయితే సస్పెండ్ కానీ బ్లాక్ అవ్వడం అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో మరిన్ని ఎలాంటి ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. తర్వాత ChatGPTలో మనం ఎప్పుడు హ్యాకింగ్, ఫ్రాడ్ అండ్ క్రిమినల్ కంటెంట్ వీటి గురించి అయితే సెర్చ్ చేయకూడదు. సో 1 or 2 times సెర్చ్ చేస్తే మనకి ఎలాంటి ఇష్యూస్ రాదు, కానీ కంటిన్యూస్గా సెర్చ్ చేయడం వల్ల మన అకౌంట్ బ్లాకింగ్ అండ్ సస్పెండ్ సమ్ టైమ్స్ ChatGPT లీగల్గా కూడా ఇష్యూ అయితే రైజ్ చేయొచ్చు. ఓకే, సో ఎలాంటి కంటెంట్ని ChatGPTలో సెర్చ్ చేయడం అయితే అవాయిడ్ చేయండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కావాలని చేస్తారని చెప్పట్లేదు. సమ్ టైమ్స్ చాలా మంది ఇలా మనం ChatGPTని క్వశ్చన్స్ అడిగితే ChatGPT ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో తెలుసుకుందామని చాలా మంది అడుగుతుంటారు. ఇలాంటి వాటి వల్ల వాళ్ళకైతే ఇష్యూస్ అయితే వస్తాయి. సో అందుకే ఈ పాయింట్ అయితే నేనైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడు మనం ChatGPTలో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయకూడదు ఫ్రెండ్స్. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే కాదు, వేరే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ChatGPTలో అయితే షేర్ చేయకూడదు. ఎందుకంటే మనం షేర్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ ChatGPTలో అయితే స్టోర్ అయి ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ChatGPTలో అయితే మనం షేర్ చేయకూడదు. షేర్ చేయడమే కాదు, ఎలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ChatGPTని అడగకూడదు. ఓకే, తర్వాత ఎప్పుడైనా మనం ChatGPTలో వీటి గురించి సెర్చ్ చేసినప్పుడు ఆన్సర్స్ అయితే వస్తాయి కదా, ఆన్సర్స్ అనేవి ఒకసారి అయితే క్రాస్ చెక్ అయితే చేసుకోండి. అవి ఏంటంటే స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఫార్ములాస్ అండ్ ఫ్యాక్ట్స్. ఇవే కాకుండా ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ChatGPT మనకు ఆన్సర్స్ అయితే ఇస్తే ఒకసారి అయితే క్రాస్ చెక్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే ఇది ChatGPT చెప్పింది, కొన్నిసార్లు ChatGPT కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేయొచ్చని. సో క్రాస్ చెక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. ఎందుకు చేయమంటున్నానంటే, రాంగ్ ఇన్ఫర్మేషన్ మనం క్రాస్ చెక్ చేయకుండా మన ఫ్రెండ్స్తో కానీ షేర్ చేస్తే సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది కదా. సో అలా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో మనం ChatGPTతో నార్మల్గా కన్వర్జేషన్ కూడా చేయొచ్చు కదా. ఇలాంటప్పుడు ఎప్పుడు వైలెంట్ కన్వర్జేషన్స్ అండ్ వైలెంట్ డిస్కషన్స్ అనేది ChatGPTలో అయితే చేయొద్దు. ఇలా కంటిన్యూస్గా చేయడం వల్ల మన అకౌంట్ బ్లాకింగ్ అండ్ సమ్ టైమ్స్ అకౌంట్ సస్పెండ్ కూడా అయితే చేసేస్తారు. సో ఇలాంటివి అయితే మీరైతే చేయకండి. మీరు ఇది కావాలని చేస్తారని అయితే నేనైతే చెప్పట్లేదు, నార్మల్గా కొంతమంది తెలియకుండా అయితే చేసేస్తారు. అందుకే అవేర్నెస్ అయితే నేనైతే స్ప్రెడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి, ఎప్పుడు పొలిటికల్ రిలేటెడ్ థింగ్స్ గురించి కూడా మన ChatGPTలో డిస్రెస్పెక్ట్ఫుల్గా అయితే మనం అయితే సెర్చ్ చేయకూడదు. సో ఇలా సెర్చ్ చేయడం వల్ల కూడా మన అకౌంట్ బ్లాకింగ్ అండ్ సస్పెన్షన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏదైతే మెన్షన్ చేసామో అలాంటి వాటి గురించి అయితే ChatGPTని అయితే యూజ్ చేయకండి. మంచి ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే ChatGPTని యూజ్ చేయండి. సో ఎలాంటి ఇష్యూస్ అయితే మీకు ఉండవు, మీరైతే హ్యాపీగా ChatGPTని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను ఏదైతే పాయింట్స్ వీడియోలో మెన్షన్ చేశానో వాటి గురించి 1 or 2 times అయితే మీరైతే సెర్చ్ చేయొచ్చు, బట్ రెగ్యులర్గా కంటిన్యూస్గా అయితే సెర్చ్ చేయకండి. ఇలా సెర్చ్ చేయడం వల్ల మీ అకౌంట్ బ్లాకింగ్ అండ్ సస్పెన్షన్ అయితే అవుతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో మరిన్ని ఎలాంటి ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఎంతమంది చాట్‌జీపీటీని రెగ్యులర్గా యూజ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే దయచేసి అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.